18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్పు గెలిచింది అంటే ఇది మామూలు విషయం కాదు. మోస్ట్ ఎమోషనల్ ఫ్యాన్ సపోర్ట్ ఉన్న టీం ఏదైనా ఉంది అంటే ఆర్సీబీ అభిమానులు రచ్చ మామూలుగా లేదు. మనం అందరం చూసాం. ఒక దీపావళి సెలబ్రేషన్ చేసుకున్నట్టు పిచ్చిగా సెలబ్రేషన్ చేసుకున్నారు. అది ఒక ఏరియా అని కాదు, ఒక సిటీ అని కాదు, ఒక టౌన్ అని కాదు, ఒక స్టేట్ అని కాదు, ఓవరాల్ ఇండియా మొత్తం సెలబ్రేట్ చేసుకున్నారు. జూన్ 4th ఈవినింగ్ 4 PM కి విధాన సౌదాలో ఆర్సీబీ టీం కి సన్మానం అరేంజ్ చేశారు. కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అలానే కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ సన్మానం చేయాలనుకున్నా గానీ అక్కడ సరైన ఏర్పాట్లు అయితే చేయలేదు. ఇన్ఫాక్ట్ ఓపెన్ బస్ పెరేడ్ ఉంటుందా లేదా అని కూడా జనాలకి క్లారిటీ ఇవ్వలేదు. చాలా మందికి ఇది ఒక ఓపెన్ ఈవెంట్ కాదు, పాసెస్ ఉంటేనే అలో చేస్తారు, ఫ్రీగా అలో చేయరు అని మినిమం డీటెయిల్స్ కూడా గవర్నమెంట్ జనాలకి ఇవ్వలేదు. ఇక్కడైతే ఒక స్టాంపెడ్ ఇష్యూ జరిగింది. స్టేడియం కెపాసిటీ వచ్చేసి 35,000 మంది నుంచి 40,000 మంది ఉంటారు. కాకపోతే విరాట్ కోహ్లీ వస్తున్నాడని, ఆర్సీబీ టీం వస్తుందని, ఇది ఒక ఓపెన్ ఈవెంట్ అని చెప్పి ఫ్రీగా అలో చేస్తారని చెప్పి దాదాపు 35,000 మంది సరిపోతున్న స్టేడియం కి 3 లక్షల మంది క్రౌడ్ అయితే వచ్చేసారు. ఇక్కడైతే కర్ణాటక గవర్నమెంట్ ఆర్సీబీ ఫ్యాన్స్ ని తక్కువ అంచనా వేసిందనే చెప్పొచ్చు. 3 లక్షల మంది క్రౌడ్ కి 5,000 మంది పోలీసు వాళ్ళని పెట్టింది. అసలు పోలీసు వాళ్ళు అయితే అంత మంది క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోయినారు. కొంతమంది ఆర్సీబీ టీం ని విరాట్ కోహ్లీని చూడాలని ఎగబడితే ఇంకొంతమంది ఆర్సీబీ టీం ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయిందని చెప్పి తొక్కిసలాట స్టార్ట్ అయింది. అరౌండ్ 5:30కి అలా స్టాంపేడ్ అయితే స్టార్ట్ అయింది. అంటే తొక్కిసలాట అయితే జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం. అండ్ 50 మందికి పైగా గాయపడ్డారు. అండ్ ఈ 11 మంది చనిపోయిన వాళ్ళలో చిన్న బాబు కూడా ఉన్నాడు. విరాట్ కోహ్లీ అలానే ఆర్సీబీ టీం వస్తున్నారు అని తెలిసిందే 10లు కాస్త 100 అయ్యారు, 100లు కాస్త 1000 అయ్యారు, 1000 కాస్త లక్షలు అయ్యారు. 3 లక్షల మందికి 5,000 మందినే పోలీసు వాళ్ళు అపాయింట్ చేశారు. ఇది కర్ణాటక గవర్నమెంట్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అని నేను అనుకుంటున్నా. దీనిపైన మీ అభిప్రాయం ఏందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి సోషల్ ఇష్యూస్ నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రతిరోజు నా నుండి మీ దగ్గర రావాలంటే ఇప్పుడే మన సన్నీ వైటీ పేజ్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.